హాయ్ ఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పవిత్రం ఈ రోజుకి కూడా లడ్డూలేమో వరల్డ్ వైడ్ వెళ్తున్నాం అన్నమాట. వరల్డ్ వైడ్ తెలంగాణలోని ఈ రోజు కూడా లడ్డూలేమో పంపిస్తా ఉన్నారు. ఇంకొక విషయం కూడా నేను చెప్తాను చూడండి. వెన్ దే టేకెన్ ద శాంపిల్ ఆఫ్ ది సాయిల్ July 18th, when they got this reports, NDDB 24th. So our regime loni, nee regime loni, not Jagan regime, ఇది అండర్లైన్ చేసుకోవాలి మనం. సో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు మినాయం చేయడం కోసం, అతని మీద బురద చల్లడం కోసం, అతని క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం కోసం ఇవన్నీ 2025 ఎలక్షన్స్ ఖాయం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం రావడం ఖాయం. అమరావతి ఫెయిల్ అయ్యింది చెప్పారు బాగాన, కానీ జగన్మోహన్ రెడ్డి కావాలని అమరావతి వాటర్తో నిండిపోలేదండి. పూర్తిగానా నిండిపోలేదండి. ఎవరండి? అజయ్ కలాం గారు చెప్పారండి. సీనియర్ మోస్ట్ ఐఏఎస్ బోర్డ్ చైర్మన్ చేశారు. ఆర్కే బీచ్ దగ్గర వేయాలంటే 5 మీటర్లు పునాది వేస్తే మల్టీ స్టోరీ బిల్డింగ్ కట్టచ్చంట. అదే అమరావతిలో కట్టాలంటే 40 మీటర్స్ కిందకి వెళ్ళాలంట. అంటే ఎన్ని అంతస్తుల కిందకి వెళ్ళాలండి? తర్వాత ఒకేసారి నిండిపోతే వీళ్ళందరినీ ఎలా తరలిస్తాడండి? ఇప్పుడు ఇల్లు బుడిమేరతో మూలిగిపోతే త్వరలో తరలించలేపావు. క్యాపిటల్ సిటీ మూలిగిపోతే ఈరోజు దానికోసం అని చెప్పి ఊరికే ఎవరైతే తిన్నారో 2 పేపర్లు 2 ఛానళ్ళు, 2 పేపర్లు 2 ఛానళ్ళు, ఎక్కడైతే తీసుకుని ల్యాండ్ రేట్లు పడిపోతాయి కదా అని చెప్పి జనాలు రారు. చూసిన వాళ్ళందరూ గ్లోబల్ వైస్ చూసిన వాళ్ళు అమరావతిలో ఎందుకు వస్తారు? ఇప్పుడేమో దానికేమో రీటైనింగ్ వాళ్ళు నిర్మాణం చేస్తారంట. ఎవరో ఒకరు ఐడియా అన్నమాట. ఎన్ని కోట్లు అవుతుందండి? ఎన్ని కోట్లు అవుతుందండి? ఏదైనా పని చేసామంటే దార్శనికత కావాలి. మ్యాన్, మనీ అండ్ మ్యాన్ పవర్, దీస్ ఆర్ ద లిమిటెడ్ రిసోర్సెస్. యూ హ్యావ్ టు యూటిలైజ్ వైజ్లీ. ఏమి టు గెట్ మ్యాక్సిమం అవుట్పుట్, మినిమం ఇన్పుట్ అంటారు. మ్యాక్సిమం అవుట్పుట్ రాదు మినిమం ఇన్పుట్ తోటి. చంద్రబాబు నాయుడు అది తెలుసుకోవాలి. కొన్ని 100 కోట్లు ఎందుకు అక్కడ వేసేయడం? ఈ రోజు వరకు నువ్వు అనుకునే పథకాలు ఇవ్వలేకపోతున్నావు కదా. కనీసం ఆర్టీసీని చేతిలో ఉంది, ఆర్టీసీలో ఎక్కించవా? మన ఆంధ్ర మహిళలు చాలా గొప్ప వాళ్ళండి బాబు. తెలంగాణ కర్ణాటకలోని ఇలా గెలిచినట్టునే బస్సులు ఎక్కించారు ఆడవాళ్ళు. రమాశేఖర్ రావులది ఆడవాళ్ళు బస్సులు ఎక్కించారు. తెలంగాణలో కూడా అలాగే చేశారు. ఇక్కడ ఏంటంటే మరి వాళ్ళు నిజంగా పాదాలు టచ్ చేయలేమాట. ఏది లేదు. మీరు అడగండి, ఏది అడగండి, ఏ క్వశ్చన్ వేయండి, నా దగ్గర ఆన్సర్ ఉంది. ఓకే, 4 సంవత్సరాలు పవిత్రమైన, ఎందుకంటే ప్రజల్లో ఉన్నాను నేను. ఎప్పుడున్నా నిత్యం ప్రజల్లో ఉన్నాను. 4 సంవత్సరాలు కూడా ఏంటనక వానక టెంట్లో ఉండేవాడిని. ప్రజలకి వచ్చిన కష్టాలు, ప్రజా దర్బారం, ఏ మెడికల్ చిన్న కష్టం వస్తుంది. పవన్ కళ్యాణ్ చేశాడండి బాబు. అసలు యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు ఎక్కడికి గెలిచాడు? అసలు బాగా పార్టీ ముసలైపోయింది జగన్ ఇది టీడీపీ. అప్పుడుండే కార్యకర్తలందరూ కూడా, నాయకులందరూ కూడా పాపం ఎన్టీ రామారావు దగ్గర ఉండేవాళ్ళు. ఆ అభిమానులు అందరూ కూడా బాగా ఈ రోజుకి కూడా అది పేషెంట్ అవుతే కనీసం డబ్బులు లేవండి. ఆ పార్టీ చూడట్లేదండి. మరి భరత్ ఏం చేస్తాడండి ఎంపీ? నాకు అర్థం కావట్లేదు. ఆ గీతం అంతా ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆ టీడీపీ వల్ల కదా నువ్వేమో ఆ సైట్లన్నీ కొట్టేసి నువ్వు వేసుకున్నావు. ఒక కార్యకర్త కష్టం వస్తే ఇంటికి వెళ్ళి నువ్వేమో చెయ్యొద్దండి. కిడ్నీలు పోయిన వాళ్ళు వాళ్ళకి కూడా నేనే వెళ్తున్నానండి. ఎందుకంటే నా అభిమానం వాళ్ళతో నేను కలిసి పనిచేశాను కాబట్టి. అలాంటి పార్టీ ఇంక పోతుంది, ఇంకా నామరూపాల్లో కానీ పోద్దని చెప్పినప్పుడు ఈ పవన్ కళ్యాణ్ వచ్చి రోడ్డు మీద దుండ్రీసి జైలుకి వెళ్ళిపోయి రిజ్యువనేషన్ తీసుకుని వచ్చాడు ఆ పార్టీలోకి.
కొత్త రక్తాన్ని తోసాడు. పవన్ కళ్యాణ్ లేకపోతే గెలుస్తారండి వీళ్ళందరూ. పవన్ కళ్యాణ్ లేకపోతే వీళ్ళు ఎవరైనా గెలుస్తారా? వెళ్ళి అమిత్ షా కాళ్ళు పట్టుకొని అది చేసుకొని ఇచ్చేసి అసలు అమిత్ షాకి అసలు ఏంటంటే మోడీకి అసలు ఎలక్షన్స్ 2025 కూడా ఇతని వల్ల వస్తాయి. దే డోంట్ లైక్ చంద్రబాబు నాయుడు, దే డోంట్ లైక్ నితీష్. దే వాంట్ అగైన్ టు స్టాండ్ అప్ ఆన్ దేర్ ఓన్ లెగ్స్. సో ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఎందుకు ఈరోజు ఈ సమయం వచ్చింది అంటే 100 రోజుల సమయం వచ్చింది కాబట్టి, ఎందుకంటే టైం ఇచ్చాం. 100 రోజుల సమయం ఇచ్చింది, సంబరాలు చేసుకుంటున్నాం. నువ్వు చెప్పాలి 100 రోజుల్లోనే బాగా ఆంధ్ర రాష్ట్రం మైనస్ తీసుకొని వెళ్ళిపోయాను. నువ్వు కంపెనీస్ తీసుకొస్తానన్నావు, ముందు అవి తేవయ్యా, ముందు అవుతే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తానన్నా అవుతే అవి కానీ ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు లేట్ అవుతే ఆ బిల్డింగ్లు వస్తాయి కానీ ఏం లేదు. నువ్వు మెడికల్ కాలేజీలు పడుకోబెట్టావయ్యా, 17 మెడికల్ కాలేజీలని. ఎవరైనా పని చేస్తారండి? మా అన్నం తినేవాడు ఎవడైనా చేస్తారండి? మన పిల్లలకి మెడికల్ కాలేజీలు వస్తున్నాయంటే, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు వస్తూ ఉన్నాయంటే 50 సీట్లు ఆల్రెడీ మెడికల్ కౌన్సిల్ అనౌన్స్ ఇచ్చింది. 50 సీట్లు చేసుకోవద్దండి వీళ్ళు. ఈరోజు 50 వస్తాయి, నెక్స్ట్ ఇయర్ 50, మరి ఆ తర్వాత ఏమో ఫెసిలిటీస్ తీసుకొని వస్తాయి. అది హాస్పిటల్స్గా ఎంత అండి? పాడేరులో మెడికల్ కాలేజ్ అండి, అంకాపూర్లో మెడికల్ కాలేజ్ అండి. ఏమండి వీళ్ళకి అసలు ఏం సలుపు అండి? నాకు అర్థం కావట్లేదు. మెడికల్ కాలేజీని మూసేసినంత ఏటి కక్ష నాకు అర్థం కావట్లేదు. నువ్వు అన్నావు కదా అలా అదేదో పడగొట్టేశారని. అది నిజమే, పడగొట్టాలి. మీరు హైడ్రా ఏం చేస్తుందండి ఈరోజు? హైడ్రా ఏం చేస్తుందండి? అదే హైడ్రా ఎక్కడంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు వీళ్ళు కూల్చేదండి. దాంట్లో ఏ తప్పు ఉందండి? అది కూల్చారు అన్నారు. సో తప్పు అనేది నువ్వు చేసి పక్కోడి మీద తోస్తే జనాలు హర్షించరు. ఇవన్నీ నా 3 ఎజెండా పాయింట్లు నేను చెప్పాను అనుకుంటున్నాను. ఇంకేమైనా క్వశ్చన్ అంటే మీరు వేయచ్చు. స్టీల్ ప్లాంట్ ఈరోజు అనుకుంటే నువ్వు ఎలాగైతే ఈ పార్టీని గెలిపించడానికి అమిత్ షా కాల్ పట్టుకున్నావు, నువ్వు వెళ్ళి మోడీ కాల్ పట్టుకోలేవు. ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఓన్లీ టచింగ్ హిస్ ఫీట్. వద్దు బాబు అని. బికాస్ ఇట్ ఈస్ బ్లడ్ ఆఫ్ ఆంధ్ర తెలంగాణ. పోరాటాలు చేసి గౌతు లచ్చన్లాటలు పోరాటాలు చేసి తీసుకొచ్చిన ఈ స్టీల్ ప్లాంట్ని ఇందిరాగాంధీ యొక్క మెడలు వంచి ద టఫెస్ట్ లీడర్, ఐరన్ ఉమెన్, అలాంటి వారిని యొక్క తలలు వంచి తీసుకొచ్చిన స్టీల్ ప్లాంట్ ఈరోజు మ్యాన్ పవర్ ఉన్నారు. మీ ఏమండి నాకు అర్థం కాదు. అధ్యక్షుడు పల్లా శ్రీను ఏమంటాడంటే స్టీల్ ప్లాంట్ ముయ్యని అంటాడు. స్టీల్ ప్లాంట్ ముయ్యరు అయ్యా, ప్రైవేటైజ్ చేస్తానంటున్నారు. ఆ మాట చెప్పు, ప్రైవేటైజ్ చేయనేమో అంత మాట చెప్పు జనాల్లో. ఈరోజు ఏంటి, ఒక్కొక్క బ్లాస్ట్ ఫర్నెస్ మూసుకొని వెళ్ళిపోతున్నాం.